గ్రంథాలు చదవటం కాదు, ఇది రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అంటే చదవటం కంటే ఇంకా ఎక్కువ. కామెడీ కింద అప్పుడప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం కామెడీగా ప్లే చేస్తాను అనమాట. ఎందుకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, సుమారుగా ఒక 10 సంవత్సరాల నుంచి కొంతమంది పని కట్టుకుని మరి ఎవరా కొంతమంది ఊహానగా ఎవరా ఊహ అన్నట్లుగా ఈయన ఎవరా కొంతమంది అంటున్నాడు. పేర్లు చెప్పండి. ఫస్ట్ చెప్పాలంటే కరుణాకర్ సుగ్న, వీడిని అర్ధరాత్రి నిద్రలో లేపి నీకు ఒక పేరు చెప్పరా అంటే కరుణాకర్ సుగ్న అంటాడు. ఏసై గుర్తురాడు వీడికి అసలు. సో ఉన్నది దానికోసమే మీరు చెప్తారు అంతే. నేను ఖచ్చితంగా ఇతనే కాదు, ఇంతకుముందు వీళ్ళ గురువు అని చెప్పాడు ప్రవీణ్ పగడాల. ఇలాగే చనిపోకముందు మరి దైవికంగానో యాదృచ్ఛికంగానో అతనికున్న కుళ్ళు ఉక్రోషం అంతా వెలగక్కేశాడు. భగవద్గీత, మహాభారతం, మనుధర్మం అని చెప్పి రకరకాల గ్రంథాల గురించి నోటికొచ్చిందల్లా వాగేశాడు. ఇక ఇంతకు మించి కక్కడానికి ఏమీ లేదు అన్నట్లుగా వాగేశాడు అనమాట. ప్రవీణ్ పగడాల వారోత్సవాలు అని చెప్పి వారం రోజులు ఉతికి ఆరేశా. ఆ తర్వాత పోయాడు పాపం మహానుభావుడు. మహాభారతం నుండి, భగవద్గీత నుండి, మనుధర్మశాస్త్రం నుండి, పురాణాల నుండి ప్రతి పాయింట్కి నేను సమాధానం చెప్పా. ఆ పోయిన ప్రవీణ్ పగడాల కంటే తోపేం కాదు కదా వీడు. రక్షణ టీవీ ఛానల్లో నలుగురు పాస్టర్లు కూర్చుంటే వాళ్ళకే వల్లగాలేదు. నలుగురు 4 చెరువులు నీళ్లు తాగారు, మా వల్ల కాదని దండం పెట్టారు. వీడంట సమాధానం చెప్పేశాడంట. ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారు. బైబిల్లోని వాక్యాలను వక్రీకరించి చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. మాఫియా తాట తీసేవాళ్ళు ఎక్కువయ్యారని చెప్తున్నాడు. మా దాంట్లో బూతుంది, మీ దాంట్లో బూతుంది అంటారు అంతేనా? మా దాంట్లో బూతుందని నేను చెప్పటల్లా, మాది పరిశుద్ధం అని చెబుతున్నాం. ఇది పరిశుద్ధం అశుద్ధం మేము తెలుస్తున్నాం కదరా. లోతు తన 2 కూతుళ్లను చెరిచిండా లేదా? లోతు చెరసలా. ఇది బాగుంటుంది, హైలైట్ అసలు. లోతు లోతు చెరసలా. చేర్చలే. చెరసలా. ఎవరు చేర్చారు మరి? అసలు ఎవరు చెరసలా. అదేలా సార్ కడుపులో వచ్చింది సార్. మరి చెరిచటం కాదు, అది దొంగిలించడం కాదు, తస్కరించుట. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, లోతు తన కూతుర్ని ఇద్దరిని తీసుకుని, అంటే సుధమ గుమర పట్టణాలని దేవుడు శిక్షించినప్పుడు, ఆ పట్టణాలు అక్కడ పాపం పెరిగిపోయి వాళ్ళని నాశనం చేసినప్పుడు, అక్కడ ఇది వినండి. సుధామ గుమర్రా పట్టణాల్లో పాపం పెరిగిపోయిందంట. పాపం అంటే ఏంటి? అక్రమ సంబంధాలు అనే కదా వీడు అర్థం. ఇప్పుడు తండ్రి కూతురుని మించిన అక్రమ సంబంధం ఇంకేమైనా ఉంటుందా? లేదు కదా. మరి వీళ్ళని కూడా చంపేయాలి కదా. మరి లోతు కూతుర్ని ఎందుకు చంపలేదు? 2 పట్టణాలను తగలబెట్టేసాడని రాశారు కదా. మన ముగ్గురమే భూమి మీద ఉండం. మన అంటే వాళ్ళ అక్క చెల్లెలు మాట్లాడుకుంటారు. మన అక్క చెల్లెలతో పాటు మన తండ్రి ఉన్నాడు. లోక మర్యాద చొప్పున వెళ్ళటానికి, అంటే ఈ మానవ జాతిని ఈ భూమి మీద ఉంచాలి అని అంటే, మనతోనే అంతమైపోకుండా ఉండాలి అని అంటే, మనం సంతానం కనాలి. సంతానం కనాలి అంటే ఇంకో పురుషుడు లేడు మనకి, తండ్రి తప్ప ఇంకొకరు లేరు. కాబట్టి ఇతనికి మామూలుగా అయితే ఏ తండ్రి కూడా ఒప్పుకోడు కదా దానికి. కాబట్టి ద్రాక్ష రసం ఇచ్చి అతను మత్తుడుగా ఉన్నప్పుడు తనతో కలిసి పిల్లల్ని కనాలని చెప్పేసి వీళ్ళు అజ్ఞానంతో అనుకున్నటువంటి మాట, వాళ్ళ అజ్ఞానంతో చేసినటువంటి పని. ఒకటి, దేవుడు వాళ్ళని అలా చేయమని చెప్పలేదు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, వీళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పని కాదు అది. మదంతో లేదంటే ఒళ్ళు కొవ్వెక్కి శరీరాశి కోసం చేసింది కాదు. వీళ్ళు శరీరాశితో చేసింది కాదు. విష్ణువు మాత్రం శరీరాశితో చేశాడు. అక్కడ లోకరక్షణ కోసం చేసిందేమో అక్కడ కామం అయిపోయింది. వీళ్ళు అజ్ఞానంతో, శరీరాశితో కాదు అజ్ఞానంతో చేశారని చెప్తున్నాడు. ఇందులో వాళ్ళ దేవుడి పాత్ర లేదని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ దేవుడు వీళ్ళతో, ఒరే నేను ఈ పట్టణాలను తగలబెట్టేస్తున్నాను, మీరు ఇక్కడి నుంచి పారిపోండి అని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ లోతు కూతుర్లు లోకంలో ఇంకెవరూ లేరు, మేము సెక్స్ చేయడానికి తండ్రి తప్ప ఇంకెవరూ లేరు అనుకుంటేనే, ఓసి పిచ్చ మొహాలారా ఎవరు లేకపోవడం ఏంటే, నేను తగలబెట్టింది ఈ 2 పట్టణాలనే, ఇదిగో లోకం అంతా ఇంకా అలాగే ఉంది, మీరు బయటికి పోతే బోల్డు మంది దొరుకుతారు అని చెప్పొచ్చు కదా. అడుగడికి వచ్చి నన్ను పూజిస్తున్నారో లేదో అని చెప్పి తిరుగుతూ ఉంటాడు కదా. మరి వాళ్ళు అలా తప్పుడు భావనతో పెద్ద పాపం చేయబోతున్నారు అంటే ఎందుకు రాలేదు? తప్పు కదా, చూస్తూ ఊరుకున్నాడా? అంటే ఈ విషయం మరి ఆయనకి తెలియకుండా జరిగిపోయిందా? వీళ్ళు దేవుడి పాత్ర లేకపోవడం ఏంటి? సరే, ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయనకి తెలియకుండా వీళ్ళు చేసేసారు అనుకుందాం. ఇందులో లోతు పాత్ర లేకపోవడం ఏంటి? ఇప్పుడు స్త్రీ నిద్రపోతున్నప్పుడు ఆమెకి తెలియకుండా, స్పృహలో లేకుండా మత్తుమందు పెట్టి పురుషుడు అత్యాచారం చేసి వెళ్ళిపోయాడు అంటే నమ్మొచ్చు. పురుషుడికి తెలియకుండా స్త్రీ సంభోగం చేయగలదా? ఇప్పుడు వీడికి అర్థం కదా ఆ మాత్రం. స్పృహలో లేకుండా మగవాడు సంభోగం చేయగలడా? అది ఎలా సాధ్యం అంటున్నా నేను.
అంటే వీడు చెప్తున్న ప్రకారం లోతుకి స్పృహలో లేకుండా అనేది సాధ్యం కాదు. వీళ్ళు కావాలంటే కొత్త సైన్స్ కూడా పుట్టిస్తారు. వీళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళ దేవుడు వీళ్ళని ఏ విధంగా శిక్షించాడు అసలు? వీళ్ళకు పుట్టిన పిల్లల ద్వారా, లోతు కూతుర్లకి పుట్టిన పిల్లల ద్వారా 2 జాతులే తయారైనవి అంట. ఆదికాండం 19వ అధ్యాయం 36వ వచనం, అలాగన లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి, వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయోబీయులకు మూలపురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడిగా ఎంచబడును. అంటే మోయోబీయులకు అమ్మోనీయులకు మూలపురుషులు అనేవాళ్ళు వీళ్ళిద్దరి నుంచే వచ్చారు. వాళ్ళకి ఏం శిక్ష పడింది? యెహోవా శిక్ష వల్ల లోతు 2 కూతుళ్ళు అర్ధాంతరంగా చచ్చిపోయారని బైబిల్ ఎక్కడ ఉందా? వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు, పిల్లలకి అన్నారు, 2 జాతులు తయారైనాయి. యెహోవా ఒప్పుకోలేదండి. ఎవడో చెప్తావురా కాకమ్మ కథలు? ఈ కాలం ముందు ఉన్నటువంటి మీకు బుద్ధి కలుగుటకై దేవుడు ఆయన్ని రాయించాడు అనమాట. అంటే బుద్ధి కలగటం అంటే ఏంది? మీరు ఏ పని ఇది పలానా వాడు పూర్వకాలంలో ఈ తప్పు చేశాడు, దాని పర్యావసానంగా వాళ్ళు ఈ విధంగా బాధలు పడ్డారు లేదా శ్రమలో శిక్షించబడ్డారు, కాబట్టి ఇది పలానా వాడు ఈ మంచి పని చేశాడు, ఇతను దేవుడు ఆశీర్వాదాలు పొందాడు. అంటే వీడు ఏమంటాడంటే బైబిల్లో అసలు ఈ భూత కథలు ఎందుకు వచ్చాయి అని అంటే, అది జరిగిన విషయాలు రాశారు, దీన్ని బట్టి మంచి చెడు తెలుసుకుంటారని జరిగిన విషయాలు రాయబడ్డాయని చెప్తున్నాడు. మరి ఇదే లాజిక్ అప్లై చేసి సినిమాల్లో కూడా జరిగిన విషయాలే చూపిస్తున్నారు కదా. చెడు పనులు చేసే విలన్ నాశనం అయిపోతున్నాడు, మంచికి నిలబడే హీరో చివరికి విజేత అవుతున్నాడు. ఇదే కదా సినిమాలో చూపించేది. మరి సినిమాలు చూడకూడదు, చెడిపోతున్నారు అని ఎందుకు చెప్తున్నారు మీరు? సినిమాల్లో అశ్లీలమైనటువంటి విషయాలు చూస్తే చెడిపోయినప్పుడు అశ్లీలమైన విషయాలు చదివి కూడా చెడిపోతారు కదా. మరి జరిగిన విషయాలు చెప్తున్నప్పుడు సినిమాల్లో కూడా జరిగిన విషయాలు చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే బైబిల్లో పరమ దుర్మార్గులైన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా బతికేశారు. విలన్స్ కూడా హీరోలుగా చాలామంది అయ్యారు. కానీ సినిమాల్లో తప్పు చేసిన వాడు ఎవడూ తప్పించుకోలేడు. చివరికి ఆ కన్క్లూజన్నే ఇస్తారు. అంటే సినిమాలు చూస్తే బాగుపడతారు నీ బైబిల్ చదివే కన్నా. లేవికాండం 18వ అధ్యాయం మీకు ఇస్తాను, మీరు చూడొచ్చు. అంటే దేవుడు ఏం చెప్పాడో కూడా తెలియాలిగా. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానచ్ఛాదమును తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాను. మానచ్ఛాదమును తీయుటకు అనేది శారీరక సంబంధం కలిగి ఉండకూడదు నీ రక్త సంబంధులతోటి. తర్వాత నీ తండ్రికి మానచ్ఛాదముగా ఉన్న నీ తల్లి అంటే నీ తల్లితోటి కూడా. ఇది మింగేస్తున్నా చూడండి ఇక్కడ. ఎందుకంటే దావీదు భార్యల్ని దావీదు కొడుకు అప్పగించింది ఆయనే, బైబిల్ దేవుడే కదా. అది మెదిలింది అడిగి మదిలో, వెంటనే స్పార్క్ అయ్యేటప్పటికి అంటున్నాడు నువ్వు శారీరక సంబంధం కలిగి ఉండకూడదు. తర్వాత 8 నీ తండ్రి భార్య అంటే నీ తండ్రికి ఇంకో భార్య ఉందనుకోండి, నీ తల్లి కాకుండా, అలా వాళ్ళతో కూడా నీకు శారీరక సంబంధం ఉండకూడదు. అర్థమైపోయింది అడిగి అక్కడ. నీ సహోదరి మానచ్ఛాదమును 9వ ఉంటుంది చూడండి. నీ సహోదరి అంటే నీకు చెల్లెలు వరుస అయ్యేటటువంటి లేదా నీ చెల్లెలు నీ రక్త సంబంధం అంటే ఇలాంటి వాళ్ళతో కూడా నువ్వు శారీరక సంబంధం కలిగి ఉండకూడదు. మరి అబ్రహాం చెల్లిని పెళ్లి చేసుకున్నాడుగా సారాని, చెల్లెలు అని అబద్ధం చెప్పాడు అని అంటారు. కానీ అది నిజమే అని చెప్పి అబ్రహామే చెప్పాడు. అది యూనుగాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ తల్లి కుమార్తె కాదు అంటాడు. మొత్తానికి ఓవరాల్గా చెల్లెని ఒప్పుకున్నాడుగా, చెల్లెని పెళ్లి చేసుకున్నాడుగా, ఆమెతో సంసారం చేశాడు, మానచ్ఛేదనం తీశాడుగా. మరి అలాంటి అబ్రహాము విశ్వాసులకి పితరుడు, అసలు విశ్వాసులందరికీ తండ్రి అంట ఆయన బైబిల్లో. మరి ఆ అబ్రహాం ఏం బేగలేదే బైబిల్ దేవుడు. ఇప్పుడు రక్త సంబంధికులు మానచ్ఛేదనం తీయకూడదని చెప్పి బైబిల్ దేవుడు చెప్పాడు అంటున్నాడు. లోతు కూతుర్లు మానచ్ఛేదనం తీసుకున్నారు, వాళ్ళని ఏం పేకలేదు. అబ్రహాం చెల్లిని పెళ్లి చేసుకున్నాడు, అబ్రహాం విశ్వాసులకి తండ్రి అని చెప్పాడు. దావీదు భార్యని స్వయంగా బైబిల్ దేవుడు దావీదు కొడుకు అప్పగించాడు. ఇంకా ఆయన రూల్స్ పాటించింది ఎక్కడ? ఆయన రూల్స్ ఆయనే బ్రేక్ చేసుకున్నాడు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. అంటే ఏంది, ఈ కోడలతో ఒకటి ఇలాగా ఒక క్రమం అనేది పెట్టాడు దేవుడు. కోడలు తామారుతో యోధా మామ. మరి యోధాని కూడా ఏమి చేయలేకపోయాడు. సరే యోధాకి కోడలని తెలియదు, తామారుకు తెలుసుగా మామని. మరి తామారుని ఏమైనా శిక్షించాడా? అదే వంశంలో యేసు పుట్టాడు, ఏరి కోరి ఈ పవిత్రుల వంశంలో. పతివ్రత ఇంట్లోకి పాము దూరితే దూలం మీద ఉన్నాడు, దూకి చంపాడంట. అదేమిట్రా చారి, బైబిల్ అన్నాక ఆ మాత్రం 4 బూతులుండవా అన్నట్లుగా ఉంది. రే ఇందులో ప్రతి ఒక్కటి మీ బైబిల్ దేవుడు సపోర్ట్ చేశాడు, అవన్నీ మనుషులు చేశారు. స్టాక్ డైలాగ్ చెప్పండి, నాకు మండిపోద్ది. నాకు అసలు టిపికల్ యాంగ్జైటీ వచ్చింది మీకు ఆ డైలాగ్ చెప్తుంటే. నాకు తండ్రికి ద్రాక్షారసం చాపించి కూతుర్లు ఎలా చేశారంటే వాళ్ళు ఏదో కామంతోటో లేదంటే వాళ్ళు శరీరాశతోటి చేసినట్టు మళ్ళీ చెప్తున్నాడు వీడు. అది జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ రాసినటువంటి వచనాలు స్పష్టంగా చదివితే మనకు ఒకసారి ఆలోచిస్తే అంతా ఒకసారి మననం చేసుకుంటే అందులో
అంతరార్థం అర్థమైద్దా అంటాడు. లోతు కూతుల సంభోగంలో అంతరార్థం అంటారు. అది చేయటం తప్పే. దేవుడు ఖచ్చితంగా దాన్ని ప్రోత్సహించాడు, ఖండించాడు. ఏ విధంగా ఖండించాడు? అదైతే నేను ఖండిస్తాను. మత్స్య పురాణం 3వ అధ్యాయంలో బ్రహ్మ తన సొంత కూతురైనటువంటి సరస్వతి తోటి 100 సంవత్సరాలు కాపురం చేసి స్వయంభూ మను అనేటువంటి మనువుని అంటాడు. దీని గురించి కూడా గతంలో ఆల్రెడీ మనం చెప్పిందే, ఇంకొకసారి సారాంశం చెప్తున్నా. సరస్వతి అంటే జ్ఞానానికి అధిదేవత. మనకి దేవతలు అని అంటే ఒక మనిషిగా ఒక వ్యక్తిగా ఉండే రూపం కాదు, ఒక ఎనర్జీకి వాళ్ళు అధిదేవతలు. నేను కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేశాను, మొత్తం విశ్వం యొక్క స్వరూపం ఏమిటి అనేది. అందులో ఒక పాయింట్ గురించి వీడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఒక గ్రహం వచ్చి ఒక స్త్రీతోటి పిల్లల్ని అంటమైందిరా, అసలు సూర్యుడు వచ్చి రావటం ఏంది, మనిషితో పిల్లల్ని అంటమైంది ఏంట్రా, అసలు మీ గ్రంథాలు ఏంటి, మీరు మాట్లాడేది ఏందిరా, చెత్తన వెళ్ళరా. సూర్యుడు యొక్క వైశాల్యం అనేది 14 లక్షల కిలోమీటర్లు. నేను ఆ విశ్వం గురించి చేసిన వీడియోలో సూర్యుడి యొక్క పరిమాణం డయామీటర్ ఎంత ఉంటుంది అని చెప్పా కదా. మరి అంత పెద్ద గ్రహం వచ్చి కుంతీదేవితో పిల్లల్ని ఎలా కన్నాడు, గ్రహం రావటం ఏంటి అంటాడు. సూర్యుడికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది, ఒక వ్యక్త రూపంలో ఆయన సంచరిస్తాడు. ఒక సూర్యుడికే కాదు, భూదేవికి కూడా భూమాత అధిష్టాన దేవత ఉంటుంది. రామాయణంలో సాగరాన్ని దాటడానికి రాముడికి ఆగ్రహం కలిగినప్పుడు సముద్రుడు ప్రత్యక్షం అయ్యాడని ఉంటుంది. అంటే అంతకుముందు సాగర రూపంలో ఉన్నవాడు ఒక వ్యక్త రూపంలో అక్కడ దర్శనమిచ్చాడు. అలాగే జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి, ఒక ఎనర్జీకి ఫామ్ అది. 2 శక్తుల సంయోగము, బ్రహ్మ సృష్టికర్త జ్ఞానముతో సంయోగం చెందినప్పుడు సృష్టి రచన చేశాడు. సరే, మళ్ళీ మీ స్థాయికి దిగొచ్చి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్రహ్మకు ఆల్రెడీ భార్య ఉంటే కదా ఆయనకు కూతురు అయ్యేది, లేదు కదా. ఆయన శరీరం నుండి ఆవిర్భవించింది. ఇప్పుడు శరీరం నుండి ఆవిర్భవించిన వాళ్ళని పుత్రుడితో లేదా కూతురుగా సమానం చూడాలి అని అంటే మరి ఆదాము పక్కటెముకల్లో ఒక బొక్క తీసి అవ్వం చేశాడు కదా. మరి ఆదాముకి కూతురునిచ్చి పెళ్లి చేయడం ఏంటి, ఇంకొక అమ్మాయిని సృష్టించవచ్చు కదా. శూన్యం నుండి సృష్టి చేశాడు అంటారు కదా, ఒక స్త్రీని సృష్టించలేకపోయాడా. ఆదాం కూతురుని ఆదాంకి చేయాలా. ఇంకా ఈ విషయం మీద డీటెయిల్డ్గా మన పెద్దవాళ్ళు చెప్పారు, నేను గతంలో మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు వేరే సబ్జెక్ట్ ఇంకా చాలా ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నా. సొంత కూతురుతో దేవుడు, ఇక్కడంటే వీళ్ళు మనుషులు. ఇప్పుడు లోతు కూతురు ఎనర్జీకి సంకేతాల వాళ్ళు, ఒక ఎనర్జీకి ఒక రూపం వాళ్ళు ఏమన్నా మనుషులే కదరా. సరస్వతి జ్ఞానానికి అధిదేవత, బ్రహ్మ సృష్టికర్త, 2 శక్తుల సంయోగం అది. దేవుడు అలా చేయమని చెప్పలేదు వీళ్ళకి, మనుషులు తప్పు చేశారు. ఇక్కడ బైబుల్ పరిశుద్ధాత్మ చేసింది ఏంటి మేరీ దగ్గర. పరిశుద్ధాత్మకి ఇప్పుడు మేరీ కూడా కూతురే అయ్యిద్ది కదా. ఇప్పుడు మనం అందరం ఆయన బిడ్డలం అంటారు కదా, ఆ లెక్క ప్రకారం మేరీ కూడా యెహోవా కూతురే అయ్యిద్ది కదా. మరి కూతురు కడుపు ఎందుకు చేశాడు, తప్పే కదా. సొంత కూతురుతోటి కాపురం చేసి స్వయంభూం అన్నటువంటి కొడుకుని అన్నాడు. 100 సంవత్సరాలు కాపురం చేశాడు. సొంత కూతురుతో కాపురం చేసి యేసుని అన్నాడు. పరిశుద్ధాత్మ యెహోవా ఇద్దరు కలిసి ఒక స్త్రీని బలాత్కారం చేసి, ఒక స్త్రీ కదా కన్న కూతురు మీద అత్యాచారం, అల్లుడికి తెలియకుండా. ఆయన కూడా కొడుకు అవుతాడు. మరి యోసేపు కూడా కొడుకే, కూతురుని చేసుకునేందుకు అల్లుడు. ఏమవుతాడో ఏంటో మనకు తెలియదు. మీరు పాస్టరా? నేను పాస్టర్ గారిని కాదు, నేను సాధారణ విశ్వాసం కదా. వీడితో నేను డిబేట్ చేయడం ఏంటి అసలు. వీడు పాస్టర్ కూడా కాదు. పాస్టర్ కూడా కాని వాడు విపి రెడ్డి, విజయ్ కుమారు, తర్వాత నాతో డిబేట్ చేసిన ప్రవీణ్ పగడాల, ఇంకా చాలామంది పాస్టర్లు ఉన్నారు, బీబు, జాన్ పాలు, జాన్ బాబు. ఇంతమంది పాస్టర్ల కంటే వీడు తోపా. వాళ్ళు చేతగాని వాళ్ళు, వాళ్ళ ఎదవలు, దద్దమ్మలు, పనికిరాని వాళ్ళు, లఫంగి నాయాళ్ళు, ఊరిని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. వాళ్ళకి బైబిల్ తెలియదు. వాళ్ళకి తెలియపోతే నిన్ను నేను ఓడిస్తానని చెప్పి వీడు వచ్చాడు. ఇప్పుడు పోనీ ఆ మొక్క చెప్పమన్నా, డైలాగ్ చెప్పమానండి. బాంచత్ నువ్వు ఆ ఒక్క మొక్క చెప్పరా, నీతో డిబేట్ చేయకపోతే అప్పుడు అడుగు. వాళ్ళందరూ ఎదవలు, దద్దమ్మలు, పనికిరాని వాళ్ళు, లఫంగి నాయాలు అని చెప్పు రారా, డిబేట్ చేద్దారా. కోడక్క